పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పెరుగుతున్న టెక్నాలజీని చాలా మంది ఎదుగుదలకు వినియోగించుకుంటే మరికొంతమంది చెడుదారులు పట్టడానికి వినియోగించుకొని ఊచల్లెక్క పెడుతున్నారు. సాధారణంగా యూట్యూబ్ అంటే వంటల కోసమో లేకపోతే మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. కానీ యూట్యూబ్లో శోధించి దొంగతనాలకు పాల్పడి చివరికి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటీఎంను గ్యాస్ కట్టర్తో కట్ చేసి 29 లక్షలు కొట్టేసి పారిపోయిన అంతరాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఆదిబట్ల పిఎస్ పరిధిలోని రావిర్యాల ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి ఉన్నదంతా ఊడ్చుకుపోయారు. అయితే అదే రోజు మైలార్దేవరపల్లిలో మరో ఎస్బీఐ ఏటీఎంను కొల్లగొట్టేందుకు గ్యాస్ కట్టర్తో కట్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో అక్కడి నుంచి పారిపోయారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 4 లక్షల నగదు, ఒక కారు, గ్యాస్ కట్టర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్ కు చెందిన వారుగా గుర్తించారు. ఈ ముఠాకి సంబంధించిన ప్రధాన నిందితులు రాహుల్ ఖాన్, మస్తకీం ఖాన్ రాజస్థాన్ నుంచి బ్రతుకు తెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి మెకానిక్ పని చేసుకుంటున్నారు. జల్సాలు, లగ్జరీ జీవితానికి అలవాటు పడడంతో వారి సంపాదన సరిపోలేదు. అందుకే ఏటీఎంలను కొల్లగొట్టి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్లాన్తో ఓ ముఠాగా ఏర్పడి దీని గురించి యూట్యూబ్లో శోధించి పథకం వేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.